ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. కానీ మొత్తం లైఫ్ మారిపోయింది. అంతకుముందు ఆ ఫ్రీ టైం అంతా ఏం చేసేవారు మీరు? చదువు అయిపోయింది అంటే డైలీ ఐ యూస్ టు గో ఫర్ మార్షల్ ఆర్ట్ క్లాసెస్. ఐ యూస్ టు నేను వారానికి 3 సార్లు ఐ యూస్ టు టేక్ క్లాస్. వారానికి 3 సార్లు సీనియర్ ట్రైనింగ్ ఉండేది, అంటే బీచ్ ట్రైనింగ్ అట్లా మాకు చాలా ఉండేది. వాటికి ఐ వాజ్ టోటలీ ఇంటూ మార్షల్ ఆర్ట్స్ అంతే. ఫ్రీ టైంలో అంటే మా అమ్మగారు ఏం చేశారంటే చిన్నప్పుడే నాకు సాంస్క్రిట్ నేర్పించారు. అవును, భగవద్గీత నేను సాంస్క్రిట్లో నేర్చుకున్నాను. సో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి, లక్ష్మీ కలత్రం, లలితార్జున నేత్రం, పూర్వంద విత్రం, అవన్నీ చిన్న వయసులో అయిపోయింది. అంటే సాంస్క్రిట్ లిపిలో నేర్చుకున్నారు? సాంస్క్రిట్ లిపిలోనే, సాంస్క్రిట్ నేర్పించి సాంస్క్రిట్ లిపిలోనే నాకు అన్ని నేర్పించారు. భగవద్గీత కూడా నాకు మొత్తం చదివించారు నాకు కంప్లీట్. అట్లా క్లాసికల్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారు కదా? క్లాసికల్ నేర్చుకోవాలి, క్లాసికల్ డాన్స్ లేదు, క్లాసికల్ మ్యూజిక్ లేదండి. వీణా నేర్చుకున్నాను, ఇన్స్ట్రుమెంట్. కళాక్షేత్ర నేను చదివాను కదా, అక్కడ వీణా నేర్చుకున్నాను అండ్ గిటార్. అఫ్ కోర్స్ తర్వాత వదిలేసాను అనుకో. బట్ అప్పుడు మీరు ఏమనుకునేవారు? అమ్మ ఈజ్ అ ప్రిన్సిపల్ అండ్ సో నేనేమవ్వాలి అంటే యూ వాంటెడ్ టు ఆల్సో టీచ్, మీకు మార్షల్ ఆర్ట్స్ లో స్థిరపడదాం. మై అంబిషన్ వాస్ టు బికమ్ ఎ పైలట్. ఓహో, ఆర్మీ పైలట్, నాట్ కమర్షియల్ పైలట్. నేను ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఈ జెట్ పైకి వెళ్తే ఓ పొగ అలా వదిలేసి వెళ్తుంటుంది తోకలాగా, ఆ సౌండ్ వచ్చేది. అప్పుడు ఈవెన్ బాత్రూమ్ ఉంటే కూడా స్నానం చేస్తుంటే టవల్ కట్టుకుని పరిగెత్తి వచ్చి నేను చూసేవాడిని. నాకు ఎప్పుడు డ్రీమ్ ఏంటంటే అదే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అని నాకు ఒక ఇది. బట్ మదర్ వాంటెడ్ మీ టు బికమ్ అ డాక్టర్. సో ఈ లోపల ఏంటంటే డెస్టినీ చేంజ్ చేసి యాక్టర్ అయిపోయింది. సో అది కూడా మదర్ వాళ్ళ ఇదే. ఫాదర్ డజంట్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎనీథింగ్. మదరే ఇంటికి బాస్ అనమాట. సో మదరే నాకు బ్లెస్ చేసి, ఇప్పుడు ఇంటికి అగేన్స్ట్గా నేను రాలేదండి సినిమా ఫీల్డ్కి. మదర్ బ్లెస్సింగ్స్తోనే, మదర్ ఇష్టపడే నన్ను పంపారు తప్ప నాతో ఏం చేయలే. సో అట్లా నా కెరియర్ 1978లో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే నాకు వేరే ఒక 3 సినిమాలు వచ్చింది. అందరూ ఏంటి అప్పుడు టాక్, ఓ చాలా హ్యాండ్సమ్ హీరో ఒక ఆయన వచ్చారనా, లేకపోతే ఏమని అనుకున్నారు? ఒక న్యూ బాయ్ ఆన్ ద హ్యాండ్సమ్ బాయ్ ప్లస్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్. అంటే ఓపెన్ కదా షూటింగ్ చేశారు, చాలా రెస్పెక్ట్ వచ్చింది ఆ టైం. ఈ స్టంట్ యూనియన్ వాళ్ళందరూ న్యూస్ స్ప్రెడ్ చేశారు. అంటే ఫైట్స్ అప్పుడు ఈవెన్ ఫాలింగ్స్ అన్ని మేమే ఒరిజినల్గా చేసాం. చేయలేకపోతే, బాగలేకపోతే మీరు చేయండి, చేసేటప్పుడు ఎందుకు అని చెప్పి డైరెక్టర్ ఇది పెట్టారు. ఓన్లీ మరి ఏమన్నా బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ కానీ అలాంటి ఉంటే మట్టుకి వాళ్ళు చేసేవారు. అంటే అది కింద 9.8 లెన్స్ ఉండేది, అసలు ఎవరు దూకుతారో తెలియదు, ఓన్లీ ఫిగర్ తెలుస్తుంది అనమాట. వాటికి వద్దన్నా. బట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం అవన్నీ మేమే చేసాం. మీరే చేశారు? ఎందుకు సార్ అంత సాహసం? నాకు ఏం పెద్ద సాహసం లాగా ఐ డెంట్ ఫీల్, పెద్ద రిస్క్ నేను ఫీల్ అవ్వలేదండి. రిస్క్ ఉన్నది నేను వదిలేసాను. అంటే ఏదైనా అయితే రిస్క్ అవుతుందని చెప్పి నేను వదిలేసాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం నేను పెద్ద రిస్క్ ఫీల్ అవ్వాలి. పెడతారా? గోని సంచులు ఏదో పెట్టారు, ఏదో పరుపు లాంటిది. బట్ బాడీ బ్యాలెన్స్ అది క్యాట్ ఫాల్ అంటారు. పిల్లి వదిలేస్తే అది వచ్చేటప్పుడు కాలు ఇలా వస్తాయండి కిందకి. ఎక్కడైనా సరే మీరు పిల్లిని ఎలా అయినా మీరు ఉల్టా చేసి పారేసినా అది రోల్ అయిపోయి కింద వచ్చేటప్పుడు క్యాట్ ఇలా వస్తుంది ఇట్లా. ఆ ల్యాండింగ్, క్యాట్ ల్యాండింగ్ అంటారు. సో వీఆర్ టాట్ ఆల్ దోస్ థింగ్స్ మార్షల్ ఆర్ట్లో. మీరు చాలా అడ్వాన్స్డ్ అందులో. క్యాట్ ల్యాండింగ్లో వస్తే ఏం కాదు. ఇప్పుడు ఏంటి సార్ మార్షల్ ఆర్ట్స్ మీరు గోడలు పగలగొట్టడం అన్ని, బ్రిక్స్, ప్లాంక్ విత్ యువర్ హెడ్ ఆల్సో కదా సార్? హెడ్తో ఐస్ బ్రేకింగ్ అండి. ఐస్ బ్లాక్ ఎలా వీలవుతుంది సార్? ఐస్ అవుతుంది. టెక్నికా? యూ ట్రైన్, యూ హ్యావ్ టు ట్రైన్. సో డైలీ కొంచెంగా యూ బ్యాంగ్ యువర్ హెడ్ ఆన్ ద వాల్, గెట్ ఇట్ హార్డ్. బేసిక్లీ కరాటే ఏంటంటే ఎవరికైతే బాడీ అంటే సన్నగా ఉన్నారో ఆర్ లావుగా ఉన్నారో వాళ్ళకి చేతులు కాలు పని చేయకపోతే వాళ్ళకి బాడీలో ఉన్న ఒక పార్ట్ని మన వెపన్ కింద తయారు చేస్తాం. వెరీ ఇంట్రెస్టింగ్. లేడీస్ ఉన్నారండి, లేడీస్ సారీస్ కట్టుకుంటారు. సో దే కాంట్ లిఫ్ట్ యువర్ లెగ్ కదా. సో ఎట్లా డిఫెండ్ చేస్తారంటే హ్యాండ్స్, దెర్ ఆర్ సో మెనీ పార్ట్స్ ఇన్ ద హ్యాండ్. ఎల్బో ఇస్ దేర్, knuckles are there, then so many head undi, then this part is there. So all these things they make it hard. That is the weapon, because they can't. There are certain ladies who can lift the leg also. అంటే చూరిదార్ వేసుకొని ప్యాంట్ వేసుకొని చేసుకుంటారు. అట్లా వేరియస్ ఫార్మ్స్. సో మాదేంటంటే టోటలీ కండిషనింగ్ ద బాడీ టు టేక్ ద బ్లో అండ్ టు గివ్ ద బ్లో. మన ఏంటంటే యూ షుడ్ బి రెడీ టు టేక్ ద బ్లో. దెబ్బలు డెఫినెట్గా తగులుతాయి, ఫస్ట్ తగిలిన తర్వాత కదా మనం అటాక్ చేసేది. సో దెబ్బలు కొట్టినా అది తీసుకోవడానికి క్లాస్లో ట్రైనింగ్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ పెయిన్ టాలరెన్స్. 1 person పెట్టి నలుగురు వీళ్ళు అటాక్ కొట్టించుకుంటారు. నలుగురు రోడ్లు అటాక్ చేస్తే ఎలా ఉంటుందండి ప్రాక్టికాలిటీ, అది చేస్తాం మేము. వన్స్ యూ రీచ్ బ్లాక్ బెల్ట్ లెవెల్
యూ విల్ బి గివెన్ ఆల్ దిస్ ట్రైనింగ్. అంతకుముందు ఏంటంటే యు ఆర్ ట్రైన్డ్, యూజ్ ద గ్రౌండ్, యూజ్ ద వాల్. కొందరింట్లో పంచ్ బ్యాగ్ ఉంటే పంచ్ బ్యాగ్, అట్లా వి ట్రైన్ ద పర్సన్ అండ్ సీ దట్ ద బాడీ ఇస్. ఇప్పుడు కొంచెం సైంటిఫిక్, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి, కొన్ని హైబ్రిడ్ మోడల్స్ వచ్చాయి కదా అన్ని, చాలా ఉన్నాయి. యూ గాట్ ఇట్. టైంలో మీరు ఒక కొత్త హ్యాండ్సమ్ బాయ్, మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చిన అబ్బాయి ఇండస్ట్రీకి వచ్చేసాడని ఒక పేరు వచ్చేసింది మీకు, అండ్ వరుసగా ఆఫర్స్ మొదలైపోయాయి. స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పిక్చర్ రిలీజ్కి ముందే నాకు 3 సినిమాలు. నాకు ఇంటింటి రామాయణ తెలుగులో నేను చంద్రమోహన్ గారు క్యారెక్టర్ చేశాను, కామెడీ రోల్. క్వైట్ రివర్స్ అనమాట. తర్వాత రాధికతో నేను, మై థర్డ్ ఫిలిం వాజ్ విత్ రాధిక. ఆవిడ కూడా అప్పుడే కెళకే పోగం రేగలని చెప్పి ఒక పిక్చర్, భారతరాజా పిక్చర్ చేసింది. ఐ థింక్ హర్ 5th ఫిలిం ఆర్ సంథింగ్. నాకు 3వ సినిమా. ఐ వర్క్డ్ యాజ్ హీరోయిన్. సో అట్లా ఇంకా కంటిన్యూ ఇట్ బికేమ్ రొటీన్. అప్పటికి మీకు అలవాటు అయిపోయింది కదా ఇండస్ట్రీలో. హౌ డిడ్ యూ మేనేజ్ సార్? అంటే ఇప్పుడు ఏం అడగాలి, యువర్ న్యూ కమర్ టు ద ఇండస్ట్రీ, ఫ్యామిలీలో ఎవరు లేరు, ఏమేమి అడగచ్చు, ఏం అడగకూడదు, ఏం డిమాండ్ చేయొచ్చు, అది తెలిసిపోయిందా? అదే నా గాడ్ ఫాదర్ చెప్పాలంటే కిట్టు గారు అండి. ఈజ్ నో మోర్, బట్ కిట్టు వాస్ మై గైడ్. హీ పుట్ ఎ మేనేజర్ నెక్స్ట్ టు మీ. ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంటే ఇలా చెప్పాలి, ఇదంతా ఆల్ గాడ్స్ గ్రేస్. నాకు ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. యు బికేమ్ ఎ సూపర్ స్టార్. ఆ స్టోరీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండి. ఐ డోంట్ థింక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మళ్ళీ వచ్చి ఒక స్టార్ అవడం అంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ సూపర్ స్టార్ ఆర్ దట్ స్టార్ దిస్ స్టార్ కాదు. ఆ స్టేటస్, స్టార్ స్టేటస్, నాకు తెలుగులో నాకు స్టార్ స్టేటస్ వచ్చిందండి. అయ్యో, వెరీ మచ్. ఓకే, విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, ఐ డెంట్ ఎయిమ్. నేను దానికోసం నేను చేయలే. నేను సినిమాలు ఒప్పుకోవడం చేసుకోవడం, ఎక్కడ సినిమాలు మాకు ఆగిపోతుందని చెప్పేసి వచ్చిన సినిమాలు అన్ని కథ ఓ మాదిరిగా, అంటే అప్పట్లో ఒక 6 ఫైట్లు 6 పాటలు ఉంటే చాలు, చేస్తే హీరో. ఇంకా దాంట్లో డే అండ్ నైట్ షూటింగ్ అండి, మార్నింగ్ 7 నుంచి రాత్రి 2 వరకు. కానీ బోర్ కొట్టేది కదా? యు ఎంజాయ్డ్ ఇట్? ఐ లవ్డ్ అండి. ఈవెన్ టుడే ఆల్సో ఐ లవ్ ఇట్. యాక్టింగ్ అంటే నాకు యాక్టింగ్ ఒకటి. తర్వాత చాలా మంది సార్ సెల్ఫీ తీసుకోవచ్చా అని అంటారు. నేను హ్యాపీగా ఇస్తానండి, ఎందుకంటే నేను అసలు ఇరిటేట్ అవను. ఎవరు అడిగినా నేను, అంటే టైంని బట్టి ఏదన్నా మరీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆపారంటే. మీరు మామూలుగా కూడా ఇరిటేట్ అయ్యి నేను చూడలేదు సార్, ఎందుకంటే చాలా పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని, ప్రతిదీ ఉండదు. అది నా ఐ ఫీల్ గ్రేట్ అండి. నేను ఆఫ్టర్ ఆల్ నేను ఐఎమ్ బార్న్ టు ఏ టీచర్, ప్రిన్సిపల్. మా నాన్నగారు ఇంటర్నల్ కార్పొరేషన్ మేనేజర్ పుట్టాను. నేనేం పెద్ద హీరోకో పెద్ద హీరోయిన్కో పుట్టలేదు. మా తాతగారు అమ్మమ్మ గారు ఇండస్ట్రీ ప్రొడ్యూసరో డిస్ట్రిబ్యూటరో కాదు. అలాంటి వాడికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఐ ఫీల్ గ్రేట్. సో ఒక్కసారిగా సార్, ఐఎమ్ షూర్ మీరు మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు, బట్ ఒక్కసారిగా మీకు లక్ష్మీ వర్షం కురిసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? ఫస్ట్ నేనేం కొనుక్కోవాలంటే అలాంటి పెద్ద నేను అలా ఆశించలేదండి. నేను ఈవెన్ ఆఫ్టర్ ఐ బికేమ్ ఏ వెరీ బిగ్ స్టార్ ఆల్సో, ఏ ఇంట్లో పుట్టానో అదే ఇంట్లోనే ఉన్నాను. నేను ఇల్లు మారలా అసలు. నేను అదే ఇంట్లో, చాలా మంది వచ్చేసి సార్ బంగ్లా తీసుకోవాలి అవి తీసుకోవాలంటే అన్నారు, మీరు బంగ్లా తీసుకోవాలి. ఆఫీస్ ఒకటి వేరే పెట్టాను, బట్ ఇల్లు మట్టికి అదే. నేను టిల్ ఆల్మోస్ట్ ఆల్ 89 ఇటు షిఫ్ట్ అయ్యే వరకు నేను అదే ఇంట్లోనే ఉన్నాను. ఆఫీస్ వేరే పెట్టాను, అంటే ఇంటి దగ్గర అన్నీ కష్టం అని చెప్పి మదర్ని డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి నేను ఆఫీస్ వేరే పెట్టాను, బట్ ఇల్లు అదే హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉన్నాను. నేను వేరే, అంటే ఫాల్స్ ఈగో కోసం నైబర్స్ అంతా కూడా బాగా ఎక్సైట్ అయిపోయి ఉంటారు. వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అండ్ ఐ వాజ్ ద సేమ్, అదే సుమనే, అదే వీధిలో ఒకప్పుడు సుమనే ఏంటి, అదే సుమనే. సో మీరంతా వీధిలో, మీకు బిఫోర్ కమింగ్ టు సినిమా సార్, వీచ్ యువర్ ఫ్రెండ్స్ తో నిలబడి అంటే టీ తాగడం. అదే రోడ్ లో కరాటే గ్రూప్ ఉంది, నా బ్యాచ్ ఉంది. అదే గ్రూప్ లో నాన్ కరాటే గ్రూప్ ఉంది. అండ్ మాకేంటంటే, మాకు కాలేజ్కి వచ్చినప్పుడు వీధి చివరిలో వచ్చేసి ఒక టీ స్టాల్. ఆ టీ స్టాల్లో టీ, అంటే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ టీ తాగడం, చిన్న డిస్కషన్ దేశం గురించి రాష్ట్రం గురించి, తర్వాత ఇంటికి రావడం, డ్రెస్ మార్చుకోవడం, క్లాస్కి వెళ్ళిపోవడం, అట్లా ఉండేది రెగ్యులర్ అండి. ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారో అలాగే ఉండేవారు. యాక్టింగ్ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత కుదరలా, టైమింగ్స్ అవన్నీ కుదరలా. బట్ నేను అదే ఇంట్లోనే ఉన్నాను, ఏ ఇంట్లో నేను పుట్టానో అదే ఇంట్లోనే ఉన్నాను తప్ప నేను వేరే, ఎందుకో నాకు పెద్ద బంగ్లా అది ఇది సింపుల్గా ఉంటే బెటర్ అని చెప్పి, తర్వాత అసెట్ కోసం నేను వేరే హౌస్ ఒకటి కొన్నాను. సరే అసెట్గా ఉంటుంది, బట్ మదర్కి ఏంటంటే మెయిన్గా
ఆ ఇల్లు, ఆవిడ సాయిబాబా డివోటీ. సో ఆవిడ ఏంటంటే ఎందుకో ఆ ఇంట్లో సాయిబాబా ఫీలింగ్ అదంతా ఒక ఫీలింగ్ ఉంది. నాకు వద్దురా, నువ్వు కావాలంటే నువ్వు ఇల్లు అంటే నేను ఒంటరికి వెళ్ళిపోయి ఏం చేస్తాను, అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు కదా, లేదు నేనైతే ఉంటాను అని చెప్పి అప్పుడప్పుడు ఫాదర్ యూస్ టు కమ్ అండ్ గో. సో ఆ మదర్ని మనం డిస్టర్బ్ చేయకూడదు చెప్పి నేను అలాగనే కంటిన్యూ అయ్యాను అనమాట. సార్ కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యాం. కలికిలో ఏముందండి క్యారెక్టర్? ఏముందంటే ఏముంది అని కాదు, బట్ మీ ప్రెసెన్స్ కూడా ఎందుకంటే చాలా మంది కనిపించారు. దేర్ ఇస్ నో క్యారెక్టర్ కదా, నేను చూసాను సినిమా, ఐ డెంట్ ఫైండ్ ఎనీ క్యారెక్టర్ దట్ యూ కుడ్ హావ్ డన్. అంతే. అంతేనా? అంటే అందరూ బిట్స్ గానే ఉన్నారు. అది కాదు, అట్లా చేయడం కాదండి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేశారు, రాజమౌళి చేశారు, అలా కాదు. నాకు చేస్తే అది బాగా లైక్ శివాజీలో ఆ క్యారెక్టర్ స్టూడ్ అనమాట అండి, విలన్ క్యారెక్టర్. అవును, అట్లా ఉండాలి. కరెక్ట్. అంటే లేకపోతే నన్ను పెట్టింది వేస్ట్ అవుతుంది, నేను చేసింది కూడా వేస్ట్ అవుతుంది. కానీ అందరూ పెద్ద పెద్ద స్టార్స్, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు బిట్లోనే ఉన్నారు. అదే బాధ నాకు. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును, వి ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా, ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అవును, వాళ్ళ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అవును, కరెక్టే. అది రాంగ్. అది చాలా మంది చేసే తప్పు పని ఏంటంటే ఇలాంటి స్టార్స్ని పెట్టేసి అనౌన్స్ చేస్తారండి. అందరూ పరిగెత్తుకొని వస్తారు, వస్తే అక్కడ ఉండదు. ఆ లేనప్పుడు డిసప్పాయింట్మెంట్ అవుతుంది. వాళ్ళ హీరోని అలా చూడడం ఎవరో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. తగినంతగా కనిపించలేదని ఒకటి. ఇప్పుడు నాలాంటి వాళ్ళని పెడితే ఏమి ఊరికే వచ్చి నిలబడి ఏదో కత్తి పట్టుకొని పెట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? సినిమా నచ్చిందా నాకు? ఐఎమ్ మాస్ సినిమా గోవర్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగీగా అనిపించింది. ఒక అరగంట తీసేయచ్చు. ఎస్పెషలీ ఆ బాంబే హీరోయిన్తో సాంగ్, ఆ ఫైట్ అంతా ఉంది చూసారా, అది కరెక్ట్గా అది రావట్లేదు. అది తీసేయచ్చు. సెకండ్ హాఫ్ మేకింగ్ వైజ్ ఫ్యూచరిస్టిక్ అదంతా ఓకే. నన్ను అడిగితే ఫస్ట్ ఇస్ ద డైరెక్టర్ అండి. ఈ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఉన్నాడు అని ఆయన ప్రూవ్ చేశాడు. నాగి గ్రేట్, నాగశ్విన్ గారు, సెల్యూట్. సెకండ్ థింగ్, ఆ సినిమాలో ఐఎమ్ సారీ టు సే అండి, అమితాబ్ బచ్చన్స్ రోల్ ఈస్ ద డామినెంట్ రోల్ అండి. అవును, ఆయనే ఫస్ట్ హాఫ్ అంతా, అసలు మొత్తం ఫస్ట్ పార్ట్ అంతా. నెక్స్ట్ పార్ట్ తెలుగు డబ్బింగ్, తెలుగు సాంగ్ ఇదంతా ఆయన చేశారు. కమల్ హాసన్ బిగినింగ్లో ఒక షాక్, ఎండ్లో ఒక షాక్. ఇంకా మేకప్ నేను చెప్పక్కర్లా, ఆయన ఆల్రెడీ అన్ని అబ్బాయి షణ్ముఖి మొదలు అన్ని చేసేసారు. అన్ని మేకప్ అసలు డిఫరెంట్గా చూడాలని చెప్పి ఏమేమో చేసాడు, సక్సెస్ అయిపోయాడు అనమాట. ప్రభాస్ నా ఫీలింగ్ ఏంటంటే ఐ లైక్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్. ఈస్ గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్. నేను అది అక్కడ మిస్ అయ్యాను. ఆ హీరోయిక్ ఎలివేషన్ అంటారా? ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో. రిపీటెడ్ డ్రెస్సింగ్, బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్. ప్రభాస్ మ్యాచో మసల్ మ్యాన్. సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు. సాంగ్స్ ఆర్ నాట్ క్యాచీ. అంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. మన బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా, అది లేదు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా. హిట్ మూవీస్, హిట్ దట్స్ కలెక్టెడ్ క్రోర్స్, అదంతా ఓకే. అదంతా ఫస్ట్ పార్ట్ అది ఓకే. నౌ ద సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ ఏంటి, బికాస్ ద హైప్ వాజ్ సో మచ్. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, so many people are there, adi idi. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.